అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లజీన ఇస్తఫా అమ్మా బాద్ ఫఅఊజు బిల్లాహి స్సమీఇల్ అలీం మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వలఖద్ కర్రమ్నా బనీ ఆదం. ఈనాటి ఈ సభా కార్యక్రమంలో వేదికను అలంకరించిన ఇస్లామీయ విద్వాంసులు, ప్రముఖులు, ఈ సభకు విచ్చేసిన సోదర సోదరీమణులు అందరికీ మరోసారి నా ఇస్లామీయ అభివాదం. మానవత్వాన్ని గౌరవిద్దాం, మానవత్వాన్ని ఆదరిద్దాం. ఎహతరామే ఇన్సానియత్. ఇంతకీ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని ఇందాక జనాబ్ అబ్దుల్ ఖాదర్ నాసిర్ గారు ఒక విషయం చెప్పారు. ఉదయం న్యూస్ పేపర్ చదవాలి అంటే భయం వేస్తుంది. అదే మాటని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మొన్న 21 జనవరి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫస్ట్ పేజీలో పక్కనే 2 న్యూస్ వచ్చాయండి. మొదటి న్యూస్, భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న భర్త. దాని పక్కనే ఇంకో న్యూస్, భర్తను చంపి, చున్నీలో భర్తను చంపి అతన్ని కడతీర్చిన భార్య. మిత్రులారా, అసలు మనం ఫైన తజహబూన్ ఎటుపోతున్నాం? మానవత్వం, ఒక సంఘటన మనిషిని మానవునిగా తీర్చిదిద్దిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన శిష్యులతో, సహాబాతో ఒక చోట కూర్చుని ఉన్నారు. అంతలో ఒక జనాజా వెళ్ళింది, శవయాత్ర. కూర్చున్న వారల్లా ముహమ్మద్ ప్రవక్త గారు లేచి నిలబడ్డారు గౌరవార్థం. శిష్యులు అడిగారు, యా రసూలల్లా, ఓ దైవ ప్రవక్త, ఆ వెళ్ళిన జనాజా ముస్లింది కాదు కదా, అది వేరే మతస్థుని జనాజా కదా, తమరు ఎందుకు లేచి నిలబడ్డారు అని అడిగితే, అతను ముస్లిం కాకపోవచ్చు కానీ అతను మానవుడే కదా అన్నారు. ఇది మానవత్వం అంటే. మిత్రులారా, మానవత్వం అనేది కేవలం ఒక వర్గానికో, ఒక ప్రత్యేక సముదాయానికో, ఒక సిద్ధాంతానికో, ఒక పార్టీకో సంబంధించినటువంటి విషయం కాదు. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం మానవత్వం, దాహమైన వారికి నీరు త్రాపటం మానవత్వం, జబ్బు చేసిన వారిని పరామర్శించటం మానవత్వం. యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద, అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి వైద్య సహాయం చేయటం మానవత్వం. హదీసే ఖుద్సీ మన ముందు ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినాన మనిషిని అడగబోతున్నాడు, ఓ ఆదం పుత్రుడా, నాకు ఆకలేసింది, నువ్వు అన్నం పెట్టలేదు కదయ్యా. ఎంత గొప్ప మాట అండి. అదే మాట మనిషి అంటాడు, ఓ రాజాధిరాజా, ఓ భూమ్యాకాశాల నిర్మాత, ఆకాశం నుంచి వర్షం కురిపించి అందరికీ తినిపించేవాడా, నేనేమిటి నీకు అన్నం పెట్టడం ఏమిటయ్యా అని అడిగితే, అది కాదు, నీ పేటలో నివసించేటటువంటి ఫలానా వ్యక్తి ఆకలితో అలమటిస్తూ ఉంటే నువ్వు అతన్ని పట్టించుకోలేదు, నువ్వే గతకాదునికి అన్నం పెట్టి ఉంటే నువ్వు అక్కడ నన్ను పొంది ఉండేవాడివి. ఇది మానవత్వం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ అడుగుతాడు, ఓ ఆదం పుత్రుడా, నాకు జబ్బు చేసిందయ్యా, నువ్వు నన్ను పరామర్శించలేదు. మనిషి అదే అంటాడు, నీకు జబ్బు చేయటం ఏమిటి, నేను వచ్చి పరామర్శించటం ఏమిటి అంటే, అది కాదు, నిన్నటి దాకా నీ ఏరియాలో నివసించేటటువంటి ఫలానా వ్యక్తి జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నాడు, నువ్వు గనక వెళ్ళి అతన్ని పరామర్శించి ఉంటే నువ్వు అక్కడ నన్ను పొంది ఉండేవాడివి. ఇది మానవత్వం. మిత్రులారా, మానవత్వం అంటే ఇంతకీ ఏమిటి? సత్యం, న్యాయం, నిజాయితీ, తత్పరత, ధర్మం, దయ, జాలి, కరుణ, ప్రేమ, అంతర్బాహ్యాల్లో సామరస్యం,
సహనం, సహానుభూతి, ఇదే మానవత్వం. ఇవి సద్గుణాల యొక్క మేళవింపు. ఏ మనిషిలోనైతే ఈ సద్గుణాలు ఉంటాయో అతను మానవుడు అని అనిపించుకోవటానికి అర్హుడు. మిత్రులారా, మనం మానవత్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన వైఖరి ద్వారా, మన ఉనికి ద్వారా, మన ప్రవర్తన ద్వారా మానవత్వం ఉట్టిపడాలి. మానవత్వం పరిమళించే మంచి మనిషికి ప్రపంచంలో ఎల్లడలా జనులు నీరాజనం పడతారు. అటువంటి మానవత్వం నేడు మంట కలిసిపోతుంది. ఏమిటి కారణం? ఎందుకిలా అంటే వీటన్నింటి వెనుక కొన్ని చెడులు ఉన్నాయి. మద్యపాన సేవనం, మాదక ద్రవ్యాల సేవనం, వ్యభిచారం, జూదం, మట్కా, ఇవన్నీ మానవత్వాన్ని కాలరాస్తున్నాయి. మనలో సహకార భావం, సహాయం, నిస్వార్థ సేవాభావన ఈ చెడుల మూలంగా అంతరించిపోతుంది. మన తెలుగు కవులు మనకు అందించినటువంటి విచారధార చాలా గొప్పదండి. గురజాడ వారు అంటారు, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఖురాన్ మజీద్లో మనం చదువుతూ ఉంటాం, వలా తస్తవిల్ హసనతు వలస్సయ్యా, చెడు మరియు మంచి రెండు ఎన్నటికీ సమానం కాలేవు. ఇద్ఫా బిల్లతీ హియ అహ్సన్, నీవు దుర్మార్గాన్ని, చెడును అత్యుత్తమమైన మంచి ద్వారా నిర్మూలించడానికి ప్రయత్నం చెయ్యి. సుమతి శతకాల్లో కూడా మనం చదువుతామండి, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ్య, వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నగ చేయువాడు నేర్పరి సుమతి. మనలో ఎదుటి వ్యక్తి ఉపకారం చేస్తేనే కాదు, ఎదుటి వ్యక్తి మనకు మేలు చేసినా చేయకపోయినా, ఎదుటి వ్యక్తి మనకు హాని కలిగించినా మనం అతనికి సహాయం చేసే ప్రయత్నం చేయాలి. కోపాన్ని దిగమరింగటం, ప్రజల తప్పుల్ని మన్నించటం, ఉపకారం చేయటం, వల్ కాజిమీనల్ గైస్ వల్ ఆఫీనా అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, ఈ భావజాలాన్ని మనం పుడికిపుచ్చుకోవాలి. వేమన గారు అదే అన్నారు, చంపతగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు. మిత్రులారా, మానవత్వం అంటే ఇది. అయితే ఇన్ని మాటలు మనం చెప్పుకుంటున్నాము, కానీ రాక్షసత్వం అనేది మన కుటుంబాల్లో, భార్యాభర్తల్లో, అన్నదమ్ముల్లో హత్యలు, దోపిడీలు, మానభంగాలు, భార్యాభర్తల మధ్య ఈ రాక్షసత్వానికి కారణం ఏమిటి అంటే పరస్పర నమ్మకం క్షీణించటం, సహజీవనం పేరిట సహజీవనం అనేటటువంటి ఒక ముద్దు మాట ఈ మధ్యన ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ దాని వెనుక ఉన్నట్టు ఏంటండి అంటే అక్రమ సంబంధాలు. ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురంలో చిచ్చు పెట్టేది ఎవరు? మనమే కదా. భార్యాభర్తల ప్రేమామృతంలో హాలాహలాన్ని చిలికించేది ఎవరు? మనమే కదా. మనిషిలో రాక్షసత్వాన్ని పురికొల్పేది, జాగృతం చేసేది ఎవరు? మనమే కదా. కవి మాటల్లోనే చెప్పాలంటే, మనిషిలోని మనసులోన నిదురపోయే దానవునికి, దానవుడు అంటే రాక్షసుడు, మనిషిలోని మనసులోన నిదురపోయే దానవునికి చురక పెట్టి లేపుతావా, బురద కోర్కెలు చిమ్ముతావా. యువత మదిలో మత్తు జ్వాలలు, మానవాత్మకు శోకగీతం, నీవు చేసే వర్తకం మానవతకే ఓ కళంకం. మిత్రులారా, జమాతే ఇస్లామీ హింద్ ఈ చెడులను చూసి ఉడతా భక్తిగా
దీన్ని నిరోధించేటటువంటి కార్యక్రమంలో ఒక జమాతే ఇస్లామీ చేసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. కానీ ఒక విచారధారని, ఒక ఆలోచనని ప్రజాబాహుళ్యంలో ప్రవేశపెట్టేటటువంటి సదుద్దేశంతో జనవరి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జమాత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం కేవలం ఒక్కరిది కాదు, ఇది అందరి కార్యక్రమం. తావను అలల్ బిర్రి వత్తఖ్వా, సత్కార్యాలలో అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి. దౌర్జన్యంలో, అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకూడదు. మనిషిలో మంచితనం ఉండాలి, దైవ భక్తి ఉండాలి. మిత్రులారా, మనది ఆధ్యాత్మిక దేశం, ఇది పుణ్యభూమి. ఈ దేశంలో ఋషులు, మునులు, ప్రవక్తలు, సంస్కర్తలు జన్మించారు. వారంతా మానవాళికి దైవ భక్తిని, నైతిక రీతిని ప్రబోధించారు. దేవునిపై నమ్మకం ఉన్నవాడు, దాన్ని మనం విశ్వాసం అంటాం, ఈమాన్ అంటాం, ఫెయిత్ అంటాం. ఆ నమ్మకం మనిషి జీవితంలో ఓ ప్రత్యేక నడవడికకు ప్రాతిపదిక కావాలి. ఆ నమ్మకం, ఆ ఈమాన్ సహజంగా ఒక విత్తనం లాంటిది. అది గనక ఒకసారి మానవ మనోభూమిలో నాటుకుంది అంటే అది తన నైజం దృష్ట్యా ఓ మహావృక్ష సృజన ప్రారంభించాలి. ఆ మహావృక్షంలోని ఒక్కొక్క కొమ్మ ద్వారా, ఒక్కొక్క రెమ్మ ద్వారా, ఒక్కొక్క ఆకు ద్వారా, ఒక్కొక్క పువ్వు ద్వారా, ఒక్కొక్క పండు ద్వారా దాని మధురామృతం జాలువారుతూ ఉండాలి. లేకపోతే అది విశ్వాసం, ఈమాన్ కాదు, అది వట్టి బూటకం, కపట నాటకం. మనం ప్రార్థనలు చేస్తున్నాం, సమాజం మీద దాని ప్రభావం పడటం లేదు. ఎందుకు? ఇందాక సార్ చెప్పినట్లు చెడును అడ్డుకునేటటువంటి నైతిక ధైర్యం మనలో లేదు. చెడు అనేది మన కళ్ళ ముందరే, మన ఇంటి ప్రక్కనే, మన వీధిలోనే జరుగుతూ ఉన్నా మనం చూసి చూడనట్లుగా, తెలిసి తెలియనట్లుగా వ్యవహరిస్తున్నాము అంటే మన ఈమాన్ బలహీనపడిపోయింది. ఒక విధమైనటువంటి నిర్లిప్తత మనలో ఆవహించింది. ఇది మంచి లక్షణం కాదు. అందుకే జమాతే ఇస్లామీ హింద్ వారు ఒక చైతన్యాన్ని మేల్కొల్పుకునే ఉద్దేశంతో ఒక్కొక్క రేణువే మేరువవుతుంది, బంగారు పర్వతమవుతుంది. ఇది ఆరంభం, ఇది వ్యాపించాలి. ప్రజాబాహుళ్యంలో మానవత్వం అంతర్వాహినిలా ప్రవహించాలి. జమాతే ఇస్లామీ కోరుతుంది, ఆశిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, పరిపాలకుల ద్వారా, పోలీసు ఆఫీసర్ల ద్వారా, సంఘ సంస్కర్తల ద్వారా, సమాజంలోని మంచిని ప్రేమించే వారి ద్వారా ఈ సత్కార్యం కోసం సహకారం అందాలి. ఇది అందరి కార్యం, ఇది అందరి బాధ్యత, సత్పౌరుల బాధ్యత. ఇది గురదాడ వారి మాటల్లోనే చెప్పాలంటే, చట్టా పట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. మన హైదరాబాదు నగరం, మన భారతదేశం యావత్ ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే స్థలంగా రాణించాలి అని చెప్పి జమాత్ కోరుకుంటుంది. దీనికోసం అందరి సహకారం అవసరము. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.